ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మనకి అద్భుతమైన సమయం మనకి ఇచ్చున్నాడు. ఈరోజు దేవుడు మాటలు వినడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చున్నాడు. మీరందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నా. నేను మీ పాస్టర్ క్యాలబ్ డానియల్. ఈ వాక్యాన్ని దయచేసి చివరి వరకు మీరు చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈరోజు వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానపు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. మీ అవమానపు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఏదో ఒక అవమానం ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక చింత ఉంటూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏ అవమానతను పొందుతున్నావో దేవుడు చెప్తున్నాడు, దాని ప్రతిగా నువ్వు 2 ఘనత నువ్వు పొందుకుంటావు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ వాక్యం నీ కొరకే. ఈరోజు నీ జీవితంలో అనేకమైన అవమానాలతో వెళ్తున్నాయేమో. నువ్వు చేయని తప్పుకి, నువ్వు చేయని నేరానికి నీవైన ఆ నిందను మోసేసి నువ్వు చేసావు అని చెప్పి నిన్ను వేలు చూపించి అంటున్నారేమో. ఇది నీ వల్లే జరిగింది అని, నువ్వు చేయని తప్పుకి ఇది నువ్వే చేసావని చెప్పి అంటున్నారేమో. నీ జీవితంలో అనేకమైన అవమానాలు, నీ కాలేజీలో కానీ, హాస్టల్లో కానీ, నీ జాబ్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ యొక్క వివాహం విషయంలో సరే అనేకమైన అవమానాలు పొందుకుంటూ వస్తున్నాయేమో. దేవుడు చెప్తున్నాడు, నీ అవమానంలో ప్రతిగా రెట్టింపు ఘనత నువ్వు పొందుతావు. అయితే మనకున్న అవమానాలన్నీ రెట్టింపు ఘనతగా మారాలంటే ఏం చేయాలి, అది కూడా మనం తెలుసుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని మందిరంలో మనం గడపాలి. మన జీవితంలో ప్రతి అవమానాలు కూడా రెట్టింపు ఘనతగా మారాలంటే మొట్టమొదటిగా దేవుని మందిరంలో మనం గడపాలి. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, భక్తిహీన గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టం. నా దేవుని మందిరంలో ద్వారం యొద్ద ఉండుట నాకు ఇష్టం. ఒక్క దినము గడుపు కంటే 1000 దినంతో సమానం. దేవుని మందిరంలో ఉండాలి. ఈరోజు నీ జీవితంలో అవమానాలు, కష్టాలు వస్తున్నాయా? అయితే నీ ఇంట్లో కూర్చుంటూ, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తూ, వాళ్ళ దగ్గరికి వెళ్తూ, వీళ్ళ దగ్గరికి మాట్లాడడం కాదు, కానీ నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఎందుకంటే దావీదు భక్తుడు రాస్తున్నాడు, ఒక్క దినము ప్రభు సన్నిధిలో గడిపితే అది 1000 దినాలతో సమానం. అంత గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ఈరోజు చాలా మంది కూడా వాళ్ళ అవమానాలు, బాధలు, చింతలు అన్నీ అట్లానే ఉండిపోవడం కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మందిరానికి రావట్లేదు. వాళ్ళు కష్టాలు పడడానికి ఇష్టపడతారు, ఇబ్బంది పడడానికి ఇష్టపడతారు. మందిరం రెండయ్యా అంటే రారు. అమ్మ మంది చర్చికి రండి అంటే చర్చికి రారు. నేను ఇట్లానే పడతాను, నేను ఇట్లానే సత్తాను, నేను రోడ్డు మీద పడతాను, నాకు ఏదైనా రావని, కానీ చర్చికి మాత్రమే రాను అని అంటారు. ఎట్లా జరుగుతుందంటే యాకోబు వాక్యం సెలవిస్తుంది, మనం ప్రభు దగ్గర వెళ్తే ప్రభు మన దగ్గరికి వస్తాడు అని. ఈరోజు నీ అవమానాలు, నీ కష్టాలు, నీ ఇబ్బందులు అన్నీ పటాపంచడం వారంటే, అన్నీ ఆగిపోవాలి, అన్నీ వెళ్ళిపోవాలంటే, అవమానం రెట్టింపు ఘనతగా మారాలి అంటే దేవుడి మందిరంలో మనం గడపాలి. ఈరోజు ఎంతమంది మన దేవుడి మందిరికి వెళ్తున్నాం? ఎంతమంది ప్రభు సన్నిధిలో మనం గడుపుతున్నాం? ఎంతమంది ఆలయానికి వచ్చి మన ప్రభు సన్నిధిలో కనీసం ఒక గంటను గడుపుతున్నాం అని మనమే పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం దేవుడి మందిరం రావాలి. దయచేసి ఈ వీడియో ఎవరు చూస్తున్నారో, మీరు ఒకవేళ ఇంకా మందిరానికి స్టిల్ వెళ్ళట్లేదంటే ఈ ఆదివారం నుంచి అయినా మందిరానికి వెళ్ళండి. ఎక్కడైతే అక్కడ మందిరం వెళ్ళండి, ఎక్కడైతే వాక్యం బాగా చెప్తున్నారో అక్కడ వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రభు సన్నిధిలో కనీసం ఒక గంటను గడపండి. దేవుడు మీ ప్రతి అవమానాలను రెట్టింపు ఘనతగా మారుస్తాడు. రెండవది దినవృత్తాంతములు 7వ అధ్యాయము 5వ వచనం. వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు, వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు. యెహోషువ కాలంలో దేవుడు చెప్పాడు, ఈ దేశమే మీరు గెలవాలి అంటే మీరు దేవుడితో సరి చేసుకొని పవిత్రులుగా ఉండి మీరు వెళ్ళాలి ప్రారంభం చెప్పినప్పుడు అంతా బాగానే జరిగింది. తర్వాత పెద్ద పెద్ద దేశాలు మేము గెలిచారు, చిన్న దేశం దగ్గర వాళ్ళు ఓడిపోయారు. అక్కడ ఏం జరిగిందంటే ఆఖరైన వ్యక్తి ఆ దేశం, శత్రు దేశంలో ఏదైతే వాళ్ళు పోరాడికి వెళ్ళారో అక్కడ వాళ్ళు ఆ ధనాన్ని, బంగారాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో ఆ యొక్క దేవుడు వద్దు అని చెప్పి దాన్ని దాచిపెట్టుకున్నాడో తన గృహంలో, తన గుడారంలో గొప్ప శాపం వచ్చేసింది. తనను, తన కుటుంబం, తన సంతతి వారందరూ కూడా నశించిపోయాడు. ఈరోజు నీ అవమానాలను రెట్టింపు ఘనతగా మారాలి అంటే, నీ ప్రతి అవమానాలు అన్నీ కూడా రెట్టింపు ఘనత మారాలంటే, రెండోదిగా వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు.
వ్యర్థమైన వాటిని దాచిపెట్టకూడదు. అది మనలో ఉన్నప్పుడు మన జీవితంలో వర్ధిల్లుట అనేది మనం చూడం. మూడవది, నీ హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాలి. 2 దినవృత్తాంతములు 32:25-26 హిజ్కియా హృదయ గర్వము విడిచి హిజ్కియా హృదయ గర్వం విడిచి తనను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక హిజ్కియా దినములలో కాగా హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలి. హృదయపు గర్వం ఏం చేశాడు? హిజ్కియా తొలగించేశాడు, తీసివేశాడు. ఎప్పుడైతే తీసేశాడో అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయెల్ మీద రాలేదు. ఈరోజు నీ అవమానాలు రెట్టింపు ఘనతగా మారాలంటే నీ హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేయాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోండి. మనలో గర్వం ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి దేవుడిని కార్యం మనం చూడలేం. గర్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పడిపోయినట్లు మన వాక్యం చూస్తున్నాం. ఆనాడు నెబుకద్నెజరు రాజు కూడా నేనే కదా ఈ రాజ్యాన్ని కట్టించింది, నేనే కదా ఈ పట్టణాన్ని కట్టించింది, నేనే కదా ఈ భవనాన్ని కట్టించింది చెప్పి తను ఊగిసలాడిపోయాడు. నేనే దేవుడు అని అంటున్నాడు. తర్వాత గడ్డి వేశాడు. ఎవరైతే గర్వంగా ఉంటారో దేవుడు వాళ్ళని పడేస్తాడు. ఒకరిని హెచ్చించాలన్నా దేవుడే, ఒకరిని పడేయాలన్నా దేవుడే. ఒక రాజ్యం నుంచి హెచ్చించాలన్నా ఆయనే, రాజ్యం నుంచి దించాలన్నా ఆయనే. మనలో ఉన్న మన హృదయంలో ఉన్న గర్వాన్ని ఏం చేయాలంట? తీసివేయాలి. ఈరోజు నేను అవమానాలతో ఉన్నాను, కష్టాలతో ఉన్న ఇబ్బందితో బాధపడుతున్నావా? అయితే నీ హృదయంలో ఒకవేళ గర్వం ఉందేమో, ఆ గర్వాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఆ గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు నీ జీవితంలో అవమానాలన్నీ రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు. 4వది, కలహమునకు దూరంగా ఉండాలి. సామెతలు 20:3-4 కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును కోరునే కోరును. కలహమునకు దూరంగా ఉండేవాడు రెట్టింపు ఘనతను పొందుకుంటాడంట. కలహములు వాళ్ళకి వీళ్ళ మధ్య జరుగుతున్నాయి. ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో వెళ్ళి ఎందుకు దూరాలి? ఆ కలహాలు ఎందుకు రాపాలి? ఆ మధ్యలో విభేదాలు ఆ కుటుంబంలో ఈ కుటుంబంలో జరిగినాయి. మన పక్కన తోటి సహోదరుల గురించి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ వాస్తవం తెలియకపోయినా సరే వాడి గురించి తప్పుగా మనం మాట్లాడినప్పుడు ఆ కలహాలు రేగి ఆ కోపాలు గొడవలు వీటన్నిటికీ చోటిచ్చినప్పుడు మన దేవుని ఆశీర్వాదాలు పొందుకోరు. ఈ గొడవల్లో ఇబ్బందుల్లో ప్రతి కలహాల్లో దూరిపోయి దేవుడిని దీవించాలంటే దీవిస్తాడు. ఈ కలహాలకు ఏం చేయాలంట? దూరంగా ఉండాలి. వీటికి దూరం ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంట? రెట్టింపు ఘనతగా మారుస్తాడు. మన జీవితంలో ప్రతి అవమానం కూడా ఆయన రెట్టింపు ఘనత మారుస్తాడు. తర్వాత 5వది, క్షమించు స్వభావం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 18:11 ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పు క్షమింపక అట్టివానికి ఘనతనిచ్చు. ఈరోజు చాలా మంది కూడా అంటే నేను ఎవరైనా క్షమిస్తాను కానీ వాళ్ళ మాత్రం నేను క్షమించే మనసు కలిగి ఉండాలి. క్షమాపణ మనసు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు చేయని తప్పైనా సరే, నువ్వు చేయని తప్పైనా సరే వాళ్ళు నేనే వచ్చి నిందిస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు ఓకే, కష్టాలు ఇబ్బందులు మాట వస్తాయి, కానీ క్షమించే మనసు దేవుడు మనం అడుగుతున్నాడు. మనలో ఆ యొక్క క్షమాపణ హృదయం లేనప్పుడు, ఆ క్షమించే హృదయం లేనప్పుడు మన జీవితంలో ఏ యొక్క ఆశీర్వాదం కానీ ఏ యొక్క అవమానం రెట్టింపు ఘనత కానీ మనం ఎప్పుడు మనం చూడం. నాకు ఆశీర్వాదం కావాలి, నేను వాళ్ళ మాత్రం క్షమించను అంటారు. ఎలా జరుగుతుంది? ప్రభు చెప్పండి, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించండి. ఒకరిని వచ్చి ఈ చెంపని కొట్టినప్పుడు ఏం చేయాలంట? ఈ చెంప చూపించాలి. కుడి చెంప చూపిస్తే ఈ చెంప చూపించాలి. మనలో ఆ క్షమాపణ హృదయం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవంలో లేనిది ఏంటంటే క్షమాపణ. దేవుడి బిడ్డలు లేదంటే క్షమాపణ హృదయం. ఒకవేళ మనం చేయని తప్పికి మనమేనా వాళ్ళ నేరం మోపినా, వాళ్ళని అనినా తిట్టినా ఏదో మాటకు వస్తుంది, కానీ తర్వాత మనం క్షమించే మనసు మనం కలిగి ఉంటాడు. అట్టి హృదయం కలిగిన వారికి దేవుడు అంట వాళ్ళ అవమానాలను రెట్టింపు ఘనతగా మారుస్తాను అన్నాడు. తర్వాత 6వది, గద్దింపునకు లక్ష్యం పెట్టాలి. సామెతలు 13:18 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుందును. ఈరోజు దేవుడు ఒక ఏం చేస్తుంది? వాళ్ళను గద్దిస్తుంది.
ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఈ పాపం చేయొద్దు, వీటికి జోలికి వెళ్ళొద్దు, నీ హృదయాన్ని సరిగ్గా ఉంచుకో, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకో, స్మోక్ చేయొద్దు, గుతకాలు తినొద్దు, కన్నీళ్ళు తినొద్దు, లోకానుసారంగా జీవించొద్దు, వ్యర్థమైన వాటిని చోటువద్దు అని దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, మనకు చెప్తూనే ఉన్నాడు. కానీ మన గద్దింపును మనం లక్ష్య పెట్టట్లేదు. ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో, ఎవరైతే గద్దింపును తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ ఘనత నందును. ఈరోజు దేవుడిచ్చే గద్దింపును, ఆయన హెచ్చరికలను తీసుకోండి. కొంతమంది ఈ సేవకుడు చాలా కఠినంగా వాక్యాలు చెప్తున్నాడు, ఈ మందిరం నేను వెళ్ళను, వీళ్ళ దగ్గర నేను వెళ్ళనని చెప్పి ఆగిపోతారు. లేదు లేదు, మేలుకోని స్నేహితుడు మనల్ని గాయాలు రేపుతాడంట. మేలు చేయని స్నేహితుడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. లెక్కలేని ముద్దులు పెట్టి వెనకాల నుంచి గోతులు దూరం కన్నా మన ముందులుండి మన మంచి కోరే స్నేహితుడు ఒకరును బెటర్ అని సామెతలు ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో గద్దింపు వాక్యం వినపడుతుందా? తీసుకోండి. దేవుడు హెచ్చరిస్తున్నాడా? తీసుకోండి. దేవుడిని హెచ్చరిస్తున్నాడా? తీసుకోండి. ఎవరైతే గద్దింపును లక్ష్య పెడతారో, ఎవరు గద్దింపు తీసుకుంటారో వాళ్ళ జీవితంలో ప్రతి అవమానం కూడా దేవుడు రెట్టింపు ఘనతగా మారుస్తాడు. చివరిగా 7వది దాతృత్వం కలిగి ఉండాలి. కీర్తనలో 112:9 వారి దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిలుచును. వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు. మళ్ళా చదువు. వాడి దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చును, వారి నీతి నిత్యము నిలుచును, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడు. వాడి దాతృత్వం కలిగి నిత్యము ఇచ్చును. మన చేయి ఎలా ఉండాలంట? ఇచ్చే చేయగా. ఆ దాతృత్వం అంటే ఒకరు సహాయాలు ఉన్నప్పుడు, ఒకరు ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేలాగా ఉండాలి. అందుకే మదర్ తెరీసా అంది కదా, ప్రార్థన చేసే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. ఈరోజు మనం ఒట్టిగా ప్రార్థన చేసే క్రైస్తవులు ఉన్నామంటే ఏ ఉపయోగం లేదు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. మనం ఏదో పైకి భక్తిలాగా వేస్తాను కూర్చొని హల్లెలూయా దేవుని స్తోత్రం చెప్పుకున్నామంటే ఏ ఉపయోగం అనేది లేదు. ఓన్లీ ప్రార్థన చేసే క్రైస్తవులు కాకుండా ఇచ్చే క్రైస్తవులుగా మనం క్రియలో చూపించేవాళ్ళు ఉండాలి. ఒకరికైనా కష్టాలు ఇబ్బంది ఉన్నప్పుడు. కానీ నిజంగా క్రైస్తవుడు దేవుడు బిడ్డ కలిగిన వాడు ఒక వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సహాయం చేసి మంచిగా ఉండాలి. ఒక వ్యక్తి నీళ్ళు ఉన్నప్పుడు సహాయం చేసే మన దగ్గర ఉన్నా సరే ఇవ్వకపోతే అది దేవుడు నమ్మకం అవమానం తీసుకొస్తున్నా. ఆ దాతృత్వం ఇచ్చేవారు ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అంట ఏం చేస్తాడంట, రెట్టింపు ఘనతగా నీ జీవితంలో ఇవన్నీ కూడా నువ్వు చూసినప్పుడు, ఇవన్నీ కూడా పాటించినప్పుడు అప్పుడు నీ జీవితంలో ప్రతి అవమానంలోని రెట్టింపు ఘనతగా ఆయన మారుస్తాడు. నీ ఒకవేళ ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నాయేమో, నువ్వు చేయని నేరానికి ఏదైనా నేరం మోపుతున్నారు, నీలో ఉన్న అవమానాలు బాధలు ఎవరికో చెప్పుకోలేక నీలో నీవే కుమిలిపోతూ బాధపడుతున్నాయేమో, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బాధ చింత యావత్తు అంతా ఆయన ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన భరిస్తాడు, ఆయన దాన్ని తీసుకుంటాడు. ఆయన ఒకటే అన్నాడు, భారం కలిగి ఉన్నావా రా, నా కుమారుడా నా కుమార్తె రా, నేను నీ జీవితం బాగు చేస్తాను. నీ జీవితం ఎలాగున్నా సరే రా నా దగ్గర, దాన్ని కడతా, నేను రూపాన్ని మార్చేస్తా. నేను సృష్టించేవాడు నేనే, ఈ లోకంలో ఆకాశాన్ని భూమిని నక్షత్రం సృష్టించేవాడు నేనే. నీకు ఒక మార్గాన్ని నేను ఏర్పరచలేనా? ఈ లోకంలో సర్వాన్ని సృష్టించేవాడు నేనే, నీకు ఒక మార్గాన్ని ఏర్పరచలేనా? నీకు నేను సహాయం చేయలేనా? చేస్తాను. ఆకాశం నాది, భూమి నాది, బంగారం వజ్రం సమస్తం నాదని చెప్పిన దేవుడు నీకు చిన్న సహాయం చేయలేడా? ఆ చిన్న జాబ్ నీకు ఇవ్వలేడా? నీ ఏదైతే నీకు వివాహం మ్యారేజ్ విషయాలు వెళ్తున్నావో నీ వివాహాన్ని దేవుడు జరిగించలేడా? అది కష్టమా దేవుడికి? అది కష్టమా? లేదు. దేవుడి సమస్తం సాధ్యమే. నువ్వు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎలాంటి కుటుంబ సమస్యలు ఉన్నా, ఒకవేళ పెళ్ళయి మా భర్త మానట్లేదండి, నా భర్త నన్ను తిడుతున్నాడు, డివోర్స్ అడుగుతున్నాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నా భార్య నాకు విడిచి వెళ్ళిపోయిందని చెప్పి బాధపడుతున్నావా? నీ కుటుంబాన్ని ఆయన మరలా కట్టే దేవుడు. యోగాల గ్రంథం వాక్యం రాస్తుంది కదా, నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు రెండంతలుగా దాన్ని ఆశీర్వాదాన్ని పొందుకునేలా చేస్తాడు. వాట్ ఎవర్ యూ లాస్ట్ అండ్ యూ విల్ రీప్ అండ్ యూ విల్ గెట్ మోర్ దాన్ దట్. దానికంటే నువ్వు ఊహించిన దానికంటే నువ్వు అధికంగా నువ్వు చూస్తావని చెప్పి దేవుడు అన్నాడు. నువ్వు పొందుకుంటావని చెప్పి దేవుడు అన్నాడు. నువ్వు చేయాల్సిన ఒకటే దేవునితో గడపడం, నువ్వు చేయాల్సిన ఒకటే దేవుడి మందిరం నువ్వు రావడం, నువ్వు చేయాల్సిన ఒకటే నీ హృదయంలో ఉన్నది ప్రభు దగ్గర ఒప్పుకోవడం, నువ్వు చేయాల్సిన ఒకటే నీ హృదయంలో ఏది దాచిపెట్టకుండా దేవుని కొరకు నీతిగా జీవించడం, నువ్వు చేయాల్సిన ఒకటే దాతృత్వం కలిగి జీవించడం, నువ్వు చేయాల్సిన ఒకటే నీ హృదయంలో ఉన్న ప్రతి గర్వాన్ని తీసేయడం. ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు నీ జీవితంలో
ప్రతి అవమానం రెట్టింపుగా మారుస్తాడు. ఈరోజు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేవుడు మీ అవమానాలన్నింటినీ కూడా రెట్టింపుగా అంతగా మార్చును గాక. ఆమె ఒకవేళ జీవితంలో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాయేమో సంవత్సరం నుంచి, ఈ మెసేజ్, ఈ వాక్యం నీ కొరకే. దేవుడిని అవమానాలన్నింటి కూడా ఆయన రెట్టింపుగా అంత మార్చిపోతున్నాడు. ఎక్కడైతే పడిపోయావో అక్కడే లేనైతే దేవుడు ఉన్నాడు. నిన్ను హెచ్చించేవాడు ఉన్నాడు, నిలబెట్టేవాడు ఉన్నాడు, నిన్ను గణపరిచేవాడు ఉన్నాడు. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను గణపరుస్తాను, ఎవరైతే నా నామాన్ని నన్ను ప్రేమిస్తారో నేను అలా ప్రేమిస్తాను అని దేవుడు చెప్పాడు. ఏసేపు దేవుడిని కనపరిచాడు, దేవుడు ఏసేపుని కనపరిచాడు. ఈరోజు నువ్వు దేవుడిని కనపరిస్తే ఏసే నిన్ను కనపరుస్తాడు. ఒక సమయం వస్తుందండి, ఆ సమయం దేవుడిని అద్భుతంగా హెచ్చించిపోతున్నాడు. ఆ రోజు నీ కంటిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆనంద బాష్పాలు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, అనుకోవచ్చు. ఆయన బిహైండ్ ద స్క్రీన్స్ ఆయన చేసే కార్యం మనకు కనపడవు, కానీ ఈ వెనకాల నుంచి ఆయన అన్నీ చేస్తాడు. కానీ రైట్ టైంలో ఆ సిచ్యువేషన్లో దేవుడు రైట్ థింగ్ని, రైట్ పర్సన్ని, రైట్ జాబ్ని దేవుడిని చేతిలో తీసుకొస్తాడు. ఆమె ప్రార్థన చేస్తున్నాం. లెట్ us pray. చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభువా, ఎందరైతే ప్రభు అవమానాలతో, ఇబ్బందులతో బాధ కలిగి ఉన్నారు నాకు తెలియదు, కానీ ఎలాంటి కష్టాలతో ఇబ్బంది ఉన్నా నాకు తెలియదు, కానీ వాళ్ళు ప్రతి అవమానాలన్నిటి కూడా రెట్టింపుగా మీరు మార్చిమంటున్నా. ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల దయచేయమంటున్నా. ప్రతి కష్టాల నుంచి విడుదల దయచేయమంటున్నా. ప్రతి ఆర్థిక సమస్య నుంచి విడుదల కలిగించమంటున్నా. ఎందరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, నజరేయుడైన యేసు క్రీస్తునామమున ప్రతి ఒక్క బిడ్డకి యేసునామమున వాళ్ళు జాబ్స్ వచ్చింది కాక నీ కార్యం జరిగించమంటున్నా. ఎందరైతే అవమానాలతో లోపల కుమిలిపోతున్నారు ప్రభా, నాకు మ్యారేజ్ సెట్ కాదు, నాకు సంబంధం రావట్లేదు, నాకు పెళ్ళే కాదని నీ బిడ్డలకి యేసు క్రీస్తునామమున అద్భుతంగా వాళ్ళ వివాహాలు ఘనంగా జరిగించమని సహాయం చేయమంటున్నా. దేవా, ప్రతి అవమానాలు ప్రభావ, కుటుంబ సమస్యలు కలిగించండి, ఆర్థిక సమస్యలు కలిగించండి, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల కలిగించి స్వస్థపరచమంటున్నారు. ఎవరందరైతే వాక్యాలు వింటున్నారు ప్రభావ, దాని ప్రకారం జీవించేలాగా సహాయం చేయమని దీవించి వాళ్ళ ప్రతి అవమానం రెట్టింపుగా అందరూ మీరు మార్చమని అతను యేసు క్రీస్తునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బాగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.